తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతిని పురస్కరించుకుని అన్నాడీఎంకే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం పన్నీర్ సెల్వం నేతలు ఎంజీఆర్ కు పుష్పాంజలి ఘటించారు. ఇక మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి వద్దకు అభిమానులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా ఎంజీఆర్ మెమోరియల్ వద్ద అంజలి ఘటించారు. దీపా రాజకీయ రంగ ప్రవేశం పైన కీలక ప్రకటన వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆమె మద్దతుదారులు కూడా పెద్ద సంఖ్యలో ఎంజీఆర్ సమాధి వద్దకొచ్చారు. ఎంజీఆర్, జయలలిత, దీపతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. తమిళ రాజకీయాలు కీలక మలుపు తీసుకోబోతున్నాయా? తిరుగులేదనుకున్న అమ్మ నెచ్చెలి శశికళకు తలనొప్పులు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జయలలిత వారసత్వం విషయంలో శశికళ నటరాజన్ కు సవాల్ విసిరిన మేనకోడలు దీపా జయకుమార్ తన బలాన్ని చూపిస్తున్నారు. ఎంజీఆర్ శత జయంతి వేళ ఎంజీఆర్ మెమోరియల్ వద్ద పరిస్థితిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎంజీఆర్ సమాధి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దీప అభిమానులు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎంజీఆర్, జయలలిత, దీపలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ అభిమానాన్ని చాటారు. అన్నాడీఎంకేలోని దిగువ శ్రేణి నేతలు, కార్యకర్తలు తొలి నుంచి దీపకు మద్దతు పలుకుతున్నారు. ఇక శశికళ వ్యతిరేక వర్గం కూడా అమ్మ మేనకోడలికే జై కొడుతున్నారు. ఇప్పటి వరకు పైమాటగానే ఈ మద్దతు కనిపించినా ఎంజీఆర్ మెమోరియల్ దగ్గర మాత్రం స్పష్టంగా బయటపడింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం చెన్నై నుండి మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, దీప రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఈ రోజు ఒక కీలక ప్రకటన విడుదలవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తప్పకుండా గౌతమి, ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఒక్కసారిగా మరొకసారి తెరపైకి వచ్చాయని, చర్చనీయాంశంగా తెరపైకి వచ్చాయని చెప్పొచ్చు. తమిళనాడు రాజకీయాల్లో ఈ రోజు ఒక కీలక ఘట్టంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్నాడీఎంకేని శాసించిన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత మరణానంతరం చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు అన్నాడీఎంకే పార్టీలో కొంచెం కలకలం సృష్టించే విధంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఈ రోజు తన రాజకీయ ప్రవేశంపై ఈ రోజు ఒక స్పష్టమైన ప్రకటన మరికొద్ది సేపట్లో విడుదల చేస్తానంటూ ప్రకటించడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా దీప రాజకీయాల్లోకి రావాలనంటూ వేలాది మంది కార్యకర్తలు ఆమెకు మద్దతు పలికిన సందర్భం తెలిసిందే. అయితే ఈ రోజు ఏదైతే అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఏదైతే ఒక స్పష్టమైన ప్రకటన ఉంటుందో దానికి సంబంధించిన దీప అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే శత జయంతి వేడుకలు నివాళులు అర్పించేందుకు పోటాపోటీగా మెరీనా తీరంలోనే ఎంజీఆర్ సమాధి వద్దకు చేరుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు కావచ్చు, నేతలు కూడా ఎంజీఆర్ కి నివాళులు అర్పించిన సందర్భం మెరీనా తీరంలో కనిపించిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే దీప తన రాజకీయ అరంగేట్రంపై ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తానంటూ ఈ రోజు తేదీని నిర్ణయించారో తదనుగుణంగా ఈ రోజు ఉదయం పోటాపోటీగా దీపాతో పాటు అటు శశికళ, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు అన్నాడీఎంకే శ్రేణులన్నీ కూడా మెరీనా తీరం వైపు ఎంజీఆర్ సమాధి వైపు తరలి వచ్చిన వేళ ఈ రోజు ఒక రాజకీయాల్లో మాత్రం కొత్త ఏదైతే స్పష్టత వచ్చే విధంగా పరిగణించవచ్చని చెప్పొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో ఏదైతే ఎంజీఆర్ సమాధి వద్దకు దీప నివాళులర్పించేందుకు వెళ్లారో ఆ సందర్భంగా ఎప్పుడు కనివిని వెరుగునట్లుగా ఇప్పటి వరకు మద్దతుదారులతో మాట్లాడిన దీప ఈ రోజు మాత్రం తనతో కలిసి వచ్చిన వేలాది మంది మద్దతుదారులను చూసిన ఉత్సాహంతో మరికొద్ది సేపట్లో మీడియాతో తన స్పష్టమైన ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. మొత్తానికి రాజకీయాల్లో దీప రాజకీయ అరంగేట్రం చేస్తారా, లేకుంటే ఎటువంటి కొత్త పార్టీని పెడతారా, లేక జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు ఎటువంటి నిర్ణయాన్ని వెలువరుతున్నానన్నది మాత్రం కొంచెం మరికొంత ఆతృతగా తమిళనాడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం అని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో దీప తన నివాసంలో టీ నగర్ లోని తన నివాసంలో మరికొద్ది సేపట్లో మీడియాతో ఈ విషయాన్ని స్పష్టం చేయనున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా
దీప ప్రకటన కానీ లేకుంటే దీప నిర్ణయం విషయాన్ని కూడా అటు అన్నాడీఎంకే పార్టీతో పాటు Okay. ద్రవిడ పార్టీలు అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. Right. అంతేకాకుండా రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, లేకుంటే దీప ప్రకటన రావచ్చు, జయలలిత వారసురాలుగా జయలలితకు మేనకోడలుగా దీప ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారనేది మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Okay. Thank you, Sanjay. Thank you for the updates. రాష్ట్ర ప్రజల్లో అంతేకాకుండా